స్పందించినట్టు ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది స్పందించిన చంద్రబాబు వెంటనే మాట్లాడారు, లేకపోతే ఎక్కడో ఏదో జరిగింది స్పందించిన చంద్రబాబు, లేకపోతే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు, లేకపోతే తీవ్రంగా మందలించారు. అంటే ఏదో ఒకటి జరుగుతోందన్న ప్రాపగాండా క్రియేషన్ ఉండాలి. అందులో ఇప్పుడు జనసేన కూడా వాళ్ళ దగ్గర నుంచి ట్రైన్ అయింది, సిద్ధాస్తులైపోయారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నారు, సినిమా షూటింగ్ జరుగుతోందని మనకి ఎంతమందికి తెలుసు? తిట్టుకునే వైసీపీ వాళ్ళు మాట్లాడచ్చు, కానీ సాధారణ జనాలకు ఎవరికి తెలుసు? ఆయన అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పులు పంపించారంటారా, దుప్పట్లు పంపించారంటారా, మామిడి పళ్ళు పంపించారంటారా, పిఠాపురం వాళ్ళకి చీరలు పంపించారంటారా. ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఇది ప్రచారం చేయడానికి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు. కాబట్టి జనానికి మనం పబ్లిసిటీలో దగ్గర అవ్వాలి. అది దూరం అయినోడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు. ఆయన అంతా చేసినా కూడా పట్టించుకోలేదు ప్రచారం. వీళ్ళకి ప్రచారం విషయంలో అసలు తిరగలేదు. కాబట్టి జనానికి పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం రాజకీయం మానేసి తిరుగుతున్నాడని, ప్రభుత్వ పాలన మానేసి తిరుగుతున్నాడని ఎవ్వడు అనుకోవట్లే. అప్పుడప్పుడు కావాలనినే తెలుగుదేశం పార్టీ లేకపోతే వాళ్ళ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అదేది చంద్రబాబు గారు వేసే మార్కులు ఉంటాయి చూడండి, దాంట్లో అనవసరంగా కావాలని పవన్కి ఇవ్వకుండా వేస్తున్నారు. చంద్రబాబు గారికి కూడా ఇచ్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడో తీసుకెళ్లి పెట్టి అది కూడా అసలు అవసరం ఏంటి? బేసిక్గా ఆ శాఖలకు సంబంధించిన పనులు నడుస్తున్నాయా లేదా? నడుస్తుంటాయి. నడవలేదు అని తిట్టుకునేవాళ్ళు